ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు దూరం కావటం వెనుక ఓ పథకం ఉండే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ లక్ష్యం తన అన్నయ్య చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం కావచ్చునని అంటున్నారు. ప్రస్తుతం తన 150వ సినిమా నిర్మాణంలో బిజీగా ఉన్న చిరంజీవి వచ్చే ఎన్నికల నాటికి దూకుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ తరపునే ఆయన రాజకీయాల్లో ఉంటారని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ లక్ష్యానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు. చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్తో దోస్తికి వ్యూహరచన చేస్తుందని అంటున్నారు. ప్రత్యేక హోదా విషయంలోనే పవన్ కళ్యాణ్ బీజేపీని, టీడీపీని వ్యతిరేకిస్తున్నారు. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తనంత తానుగా వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బలం పుంజుకునే అవకాశాలు ఏమాత్రం లేవు. దీంతో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో గానీ, ఇటు జనసేనతో గానీ అది పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన ముద్ర వేసి బలం పుంజుకోవడానికి పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆయన ఓటు హక్కును నమోదు చేయించుకుంటున్నారు. ఏలూరులో ఇప్పటికే పవన్ కళ్యాణ్కి ఇల్లు దొరికిందని, దాదాపుగా ఆయన దాన్ని ఖరారు చేశారని కూడా అంటున్నారు. ఏలూరులో తన నివాసాన్ని, కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రజలకు దగ్గర కావచ్చనేది ఆయన నమ్మకంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తే పవన్ కళ్యాణ్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వడానికి ముందుకు రావచ్చునని కూడా అంటున్నారు. తన రాజకీయాలు వేరు, తన తమ్ముడు రాజకీయాలు వేరు అయినప్పటికీ కుటుంబ సభ్యులుగా కలిసే ఉన్నామని చిరంజీవి ఇప్పటికే 1-2 సార్లు సిగ్నల్స్ పంపించారు. అయితే ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని వంటి అంశాల ప్రాతిపదికపై పవన్ కళ్యాణ్తో కాంగ్రెస్ దోస్తికి ముందుకు రావచ్చని అంటున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కూడా అనుకూలంగానే ఉంటుందని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్తో దోస్తి కుదిరితే చిరంజీవి తిరుపతి నుంచే పోటీ చేసే అవకాశాలు మళ్లీ ఉండొచ్చు. దీనివల్ల ఇటు రాయలసీమలో కాంగ్రెస్ ప్రభావం, ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ప్రభావం కలిసి రావచ్చు. కాంగ్రెస్ కు రాయలసీమలో కాస్త ఉనికి ఉంది. అందువల్ల 2 ప్రాంతాల్లోనూ జనసేన, కాంగ్రెస్ గనక కలిసి పోటీ చేస్తే లక్ష్యం సాధించడానికి వీలుంటుందని అంటున్నారు. చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలనే లక్ష్యం నెరవేర్చుకోవడానికి బీజేపీ రాజ్యసభ సీటును ఇస్తామన్న పవన్ కళ్యాణ్ తిరస్కరించినట్లు చెప్తున్నారు. జగన్ తాను ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ ఫార్ములాకు అంగీకరించకపోవచ్చు. అయితే ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారితే తెలుగుదేశం పార్టీకి షాక్ ఇవ్వడానికి ఆయన ముందుకు రావచ్చు. వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తుడిచిపెట్టాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటువైపు పక్కా ప్లాన్తో ముందుకు సాగుతున్నారు. చిరంజీవికి గాలం వేస్తున్నారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలని, బలమైన నాయకుల్ని చేర్చుకుని వచ్చే ఎన్నికల్లో వారిని బరిలోకి దింపడం ద్వారా జగన్కు షాక్ ఇవ్వాలన్నదే ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. అయితే టికెట్ దక్కని వారి వల్ల పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంటుంది. ఆ పరిణామాలు కూడా అన్ని పార్టీలు జాగ్రత్తగా బేరీ చేసుకుంటున్నాయి. కాపు రిజర్వేషన్ల అంశం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సమస్యగా మారవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి కాపు రిజర్వేషన్ల కల్పన సాధ్యపడుతుందా అనేది అనుమానంగానే ఉంది. ఈ సమస్యపై ఇప్పటికే ముద్రగడ పద్మనాభం ఆందోళన చేపడుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి అది తీవ్ర రూపం కావచ్చు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కలిస్తే ఆయన ఆందోళన వారికి ఉపయోగపడవచ్చని అంటున్నారు.